నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో, మొత్తానికి సుప్రీంకోర్టులో గూడా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్‌కు చుక్కెదురైందనే చెప్పాలి. ఈ 42% రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్ట్ ఏం చెప్పింది? మరోవైపు ఈ 42% రిజర్వేషన్ అనేది లేకుండానే మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు అనే ఈ జడ్జిమెంట్‌ని ఎట్లా తీసుకోవాలి? అండ్ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్‌కి ఎటువంటి ప్లాన్ తోటి వెళ్తుంది? సో, ఇప్పుడున్న ప్లాన్ అయితే ఈ 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ప్లాన్ అయితే బెడిసి కొట్టింది. ఇక దీనికి తోడు ఈ ఈ 42% రిజర్వేషన్ అనేది అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా దీనికి సంబంధించి ఓకే చెప్పడం అనేది చట్టసభల్లో ఎంతవరకు సమంజసం? మరి దీన్ని ఎట్లా జస్టిఫై చేసుకుంటాయి పార్టీలు? అంటే ఇదంతా బీసీలని మోసం చేయడానికేనా? ఇలా జరుగుతుందని ముందే అందరికీ తెలుసా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా? ఇవన్నీ కూడా కొంత క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు డాక్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే. సో, నిజంగా ఇవన్నీ డౌట్లే సార్ మాకు. అవును. మీరు ఆ రోజు 42% రిజర్వేషన్ అనగానే అన్ని పార్టీలు ఓకే అన్నాయి అసెంబ్లీలో. ఈరోజు చూస్తే ఇది అందరికీ తెలిసిన విషయమే అన్నట్టుగా కనబడుతోంది. అవును. అంటే ఎవరి డ్రామా వాళ్ళు ప్లే చేశారనుకోవాలా బీసీలను అడ్డం పెట్టుకొని? కొద్దిగా అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండింది. బట్ ఇప్పుడు కోర్టుల వల్ల కాస్త అది ఆగింది. ప్రజలకు నిజానిజాలు ఏంటో తెలిసాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇప్పుడు రగ్గారు యాక్చువల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే అధికారంలోకి రావాలి. వాళ్ళ పాలసీ అంతా కూడా అధికారంలోకి రావాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసారు, కేసీఆర్ పాలన చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఈ రావాలంటే ఏం చేయాలి? రకరకాల మేనిఫెస్టోలు రకరకాలు రాసుకున్నారు, వాళ్ళే రాసుకున్నారు. అంటే 6 గ్యారంటీల హామీలతో పాటు ఇంకో దగ్గర ఒక 400 అంశాలు వాగ్దానాలు దాంట్లో పెద్ద మేనిఫెస్టో రాశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ఈ 6 గ్యారంటీలతో పాటుగా ఇది ఏదైతే బీసీ డిక్లరేషన్ అయితే కామారెడ్డిలో పెట్టారో అది కూడా రాశారు. మేము 42% మేము గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకి చట్టసభల్లో కానీ ఉద్యోగాల్లో కానీ 42% ఇస్తాము అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ పెట్టారు. రాహుల్ గాంధీ గారితో దాన్ని డిక్లరేషన్ ప్రకటించారు. సరే, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దగ్గర 17 నెలల కాలంలో ఏం మాట్లాడలేదు వాళ్ళు, ఏమీ కూడా మాట్లాడలేదు. 42% బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. వాళ్ళే ఏం చెప్పారు? మేము వచ్చిన 100 రోజులు కానీ 6 నెలల లోపల బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో బీసీలకి 42% మేము డెఫినెట్గా ముందు తీసుకుపోతాం, ఆ బిల్లు పాస్ చేపిస్తామని చెప్పారు. కరెక్ట్. కానీ ఇప్పుడు ఒక పాలన ఒకవైపు, మరోవైపు ఈ కులగణన సర్వేలు ఇవన్నీ కూడా అంటే చేస్తూ వచ్చిన క్రమం కనబడుతోంది కదా. నేను ఏమంటున్నా, దాంట్లో 42% సరే లేచారు, బాగా నిద్రమత్తులో లేచారు. 17 నెలల తర్వాత వీళ్ళకి గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది అంటే కూడా చెప్తాను. ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ పెట్టింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ సెప్టెంబర్ 30 లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లో కండక్ట్ చేయాలని చెప్పింది. అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది, అరే లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేసే ముందల మరి 42% బీసీ రిజర్వేషన్ చెప్పినాం కదా, మరి వాళ్ళంతా బీసీలంతా బీసీ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కదా, ఏ విధంగా దాన్ని మరి సపోర్ట్ చేసుకోవాలి? అందుకని అప్పుడు లేచారు వీళ్ళు. లేచి ధనాధన అడావిడిగా ఒక బీసీ కమిషన్ ద్వారా, యూజువల్గా వేయకూడదు, ఒక ట్రిపుల్ టెస్ట్ అని ఉంటుంది, బీసీ కమిషన్ ద్వారా సర్వే చేపించి అది కాదు పోదు హైకోర్టు మొట్టికాయలు వేస్తే బీసీ కుల పెద్దలందరూ కూడా వద్దంటే అప్పుడు ఏం చేశారు? బీసీ డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి రిటైర్డ్ జడ్జ్ ద్వారా దాన్ని మళ్ళీ సర్వే చేయించారు. సర్వే కూడా తప్పులు తడక, ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో డీటెయిల్గా ఎక్కడ కూడా సర్వే చేయలేదు కంప్లీట్గా. మా ఇంటికి అయితే రాలేదు. అంటే చాలా మంది ఒక కాలనీలో ఒక 100 ఇండ్లు ఉంటే ఒక 15% 20% తీసుకొని ఒక ఎంపెరికల్ డేటా తీసుకొని దాన్ని సర్వే చేసినట్టుగా చూపించారు. అది 50% ఉన్నారా, 55% ఉన్నారా, 45% ఉన్నారా ఎవరికి తెలియదు. ఇంతవరకు కూడా వాళ్ళు పబ్లిక్ డొమైన్లో కానీ లేకపోతే ఎక్కడ కూడా ఆబ్జెక్షన్స్ కూడా తీసుకోలే. ఎక్కడ రిపోర్ట్ ఎక్కడ కనిపించిందా? నాకు ఎవరు కనిపించలేదు. సో అందుకే మన హైకోర్టు కూడా అదే చెప్పింది, మీరు ఆబ్జెక్షన్స్ తీసుకున్నారా రిపోర్ట్ సబ్మిట్ చేశాక, మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టిరా, ఎందుకు పెట్టలేదని అడిగారు. సీనియర్ కౌన్సిల్ ఈవెన్ అభిషేక్ మన్ సింగ్ వారు వచ్చినా కూడా ఆయన కూడా నీళ్లు నమిలారు, ఆయన కూడా చెప్పలేకపోయారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే ట్రిపుల్ టెస్ట్లో భాగంగా దాంట్లో ఫెయిల్ అయ్యారు. సో ఆ ట్రిపుల్ టెస్ట్ ఏదైతే ఉందో, ఒకటి డీటెయిల్ సర్వే రిపోర్ట్ ఉండాలి, రెండవది ఏంటంటే ప్రపోర్షన్ టు పాపులేషన్, దాంట్లో కూడా అది బీసీలకు వర్తిస్తుందా లేదా అనేది అది తెలియాలి. ఎందుకంటే అది యూజువల్గా
ఈస్టర్న్ కంట్రీస్లో, నార్త్ ఈస్టర్న్ కంట్రీస్లో Hmm. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళ పాపులేషన్ పెరిగే కొద్దీ వాళ్ళు రిజర్వేషన్ పెంచుకోవాలని చెప్పారు. యూజువల్గా ఉంది. సో బీసీలకు లేదు అక్కడ. అక్కడ ఓబీసీలకు ఉందా లేదా అనేది దాని మీద క్లారిటీ రావాలి. మూడోది ఏంటంటే 50% సీలింగ్. 50% సీలింగ్ అనేది ఎక్కడ కూడా సుప్రీంకోర్టు 3 జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒకటి ఇంద్ర సహాని కేసులో, రెండవది విలాసరావు గవాలి కేసులో, మూడవది కృష్ణమూర్తి కేసులో. ఈ 3 కేసులలో సుప్రీంకోర్టు క్లియర్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో 50% కంటే ఎక్కువ కాకూడదు, ఎక్కువ పోకూడదు అని చెప్పి, ఒక సీలింగ్ ఉందని చెప్పి. అది తెలిసి కూడా వీళ్ళు 8 రాష్ట్రాల్లో ఇదే విధంగా కేసులేసి రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కర్ణాటకలో కానీ, బీహార్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, మిగతా రాష్ట్రాల్లో. మరి 8 రాష్ట్రాల్లో జరగంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా జరుగుద్ది చెప్పండి? అంటే బీసీ సమాజాన్ని మోసం చేయడానికే ఈ 42% డిక్లరేషన్ పెట్టినట్టే కదా ఇప్పుడు. అది క్లారిటీ వస్తూ ఉంది ఈ రోజుల్లో. నేను చాలా సందర్భాల్లో, చాలా డిబేట్లలో కూడా ఈ విషయం చెప్పుకుంటూ వస్తాను. అసెంబ్లీలో ఒప్పుకోవడానికి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే డెఫినెట్ గా 42% మేము అంటే ఇవ్వాలని మేము అంటున్నాం. 42 కాదు 45% ఇద్దాం. కానీ మీరు ఎట్లా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అంటే మీకు ఒక డ్రాఫ్ట్ ఏమైనా చేసుకున్నారా, మీరు ఏమైనా మాట్లాడుకున్నారా, దాని మీద ఒక ఏమైనా ప్రొసీజర్ ఉందా? మీరు కనీసం ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఒక ట్రిపుల్ టెస్ట్ అనేది కాలేదు. దాంతో పాటుగా మీరు ఏం చేశారు? మీరు ఇదంతా రీసెర్చ్ చర్చ లేకుండానే ఓకే చేసుకున్నట్టు అర్థం చేసుకోవాలి. అదే వీళ్ళంతా కూడా. అందుకే నేను చెప్తున్నాను, దీంట్లో ఈ 42%లో ఏం చేశారు? మళ్ళీ ఈ 42% 10% ముస్లింలకు ఇచ్చారు. 10% ముస్లింలకు ఇస్తే మరి 32% వస్తుంది కదా మరి బీసీ సమాజానికి. ఆల్రెడీ ఇప్పుడు 23-24 వస్తూ ఉంది, 23%. మరి 23 ఇది పోయి 32 వరకు వస్తుంది అంటే కొంచెమే పెరుగుతుంది కదా. అంటే 10% మీరు ముస్లింలకి టార్గెట్ చేసుకొని 42% తీసుకొచ్చారు. అది మేము భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయదని చెప్పింది. ఎందుకు అంటే ఆల్రెడీ ముస్లింలకి బీసీ-బిలో రిజర్వేషన్ ఉంది, ముస్లింలకి బీసీ-ఈ కోటా వచ్చింది. బీసీ-ఈ ఎప్పుడు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి 42%లో 10% రిజర్వేషన్ ఇస్తే అంటే మీరు యూఆర్ గివింగ్ 100% రిజర్వేషన్ ముస్లిం కమ్యూనిటీ. ఎట్లా వస్తుంది? ఏ రేషియో కింద తీసుకున్నారు? వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు కూడా యాడ్ చేసుకున్నారు దాంట్లో, ముస్లింలకు ఇంత ఇవ్వాలని చెప్పేసి. సో అది అందుకే నేను చెప్తున్నాను కదా, ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేదు. వాళ్ళు ఏమంటారు, కొంతమంది ముస్లిమ్స్ పేదవాళ్ళు ఉన్నారు అని చెప్తారు. అంటే ఆల్రెడీ బీసీ-బిలో ఉంది, బీసీ-ఈలో ఉంది. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి 10% ఇస్తే మీరు 100% యూఆర్ గివింగ్ రిజర్వేషన్ టు ద ముస్లిం కమ్యూనిటీ. సో అది అన్యాక్సెప్టబుల్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు ఇంతకుముందు అడిగారు, బిల్లుకు అన్ని పార్టీలు సపోర్ట్ చేసిన అసెంబ్లీలో ఉన్నా. నేనేమంటున్నా, ఎస్ డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. బీసీని ఒక తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ గడ్డ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పారు. అది కూడా అదొకే, బట్ ప్రాక్టికల్ గా ఇది వర్కౌట్ కాదనేది మీకు తెలుసు. అందుకనే ఓకే, ఎందుకంటే మరి రేపొద్దున మేము నో అని చెప్పినాం అనుకోండి, నో అని చెప్తారు కదా, వాళ్ళు బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. నేనేమంటున్నా, డెఫినెట్ ఎస్, మీరు ఎట్లా చేస్తారు చేయండి. మీరు మీ ప్రొసీజర్ ఏంది, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏ విధంగా 42% చట్టసభల్లో రాజ్యాంగంలో పొందుపరచాలనుకుంటున్నారు చెప్పండి అంటే చెప్పరు. సో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అంటే వీళ్ళ సీక్వెన్స్ ఆఫ్ మిస్టేక్స్ కానీ ఏదైతే సీక్వెన్స్ ఉన్నదో, ప్రొసీజర్ ఫెయిల్యూర్ ఎలా ఉందో చెప్తాను. వీళ్ళు ఫస్ట్ బిల్లు పెట్టారు, బిల్లు పాస్ చేశారు. బిల్లు పాస్ చేసినాక గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి గారికి వెళ్ళింది. అది ఉండగా పంచాయతీ రాజ్ యాక్ట్ 2018ని దాన్ని అమెండ్ చేసుకుంటూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. సో 23 నుంచి 42% మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దాన్ని కూడా ఇష్యూ చేసి అది గవర్నర్ గారు పంపించారు. అది పక్కన ఉండగా, అంటే ఒకటి బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర ఉంది, ఒకటి పెండింగ్ పెట్టారనేది ఒకటి ఉంది. లేదు పెండింగ్ కాదు, అది యాక్చువల్ గా స్టడీ చేయాల్సిన అవసరం. ఇమ్మీడియట్ గా ఇప్పుడు బిల్ పంపించగానే ఎట్లా చేస్తారు చెప్పండి? ఇదంతా కూడా అంటే సుప్రీంకోర్టు రాజ్యాంగం చెప్తుంటది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టులో 3 జడ్జిమెంట్లు ఉన్నాయి, తర్వాత రకరకాల 8 రాష్ట్రాలు ఫెయిల్ అయినాయి. ఇది టోటల్ గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక్క రాష్ట్రమే కాదు కదా, భారతదేశం అంతా చూడాల్సిన అవసరం ఉంటుంది. భారతదేశంలో కూడా ఇదే విధంగా అడిగే అవకాశాలు ఉంటాయి. మరి దాన్ని ఏ విధంగా చూస్తారు చెప్పండి? నేనేమంటున్నా, పెండింగ్ అనేది ఒక సాకు మాత్రమే. మూడో పాయింట్ ఏంటంటే, ఈ 2 పక్కన ఉండగా జియో రిలీజ్ చేశారు. జియో అనేది అన్యాక్సెప్టబుల్. ఎందుకంటే ఒక బిల్లుని చట్టంగా రాకముందే, చట్టంగా మారకముందే బిల్లు ఇష్యూ చేస్తారు చూసారా, అది
అది చెప్పాలంటే అది చేయకూడదు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ బిల్లు చట్టంగా మారిన తర్వాతనే చట్టం కింద బిల్ ఈ జీవోలు ఇష్యూ చేస్తారు. జీవోలు కానీ అమెండ్మెంట్స్ కానీ మిగతా ఏమైనా కూడా చేయొచ్చు. అరే ఒక్క జీవో తోటి మొత్తం రిజర్వేషన్ మారుస్తా అంటే అన్ని రాష్ట్రాలు అదే పని చేస్తాయి కదా. హైకోర్టులు ఎందుకు ఆర్గ్యూ చేస్తా ఉన్నారు మీరు? అది చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, పార్లమెంట్ ఎందుకు, అసెంబ్లీలు ఎందుకు? మీరు ఒక జీవోని ఇష్యూ చేసి మొత్తం రిజర్వేషన్ రూపురేఖలు మారుస్తా అంటే డెఫినెట్ గా అది ఎవరు ఎక్కడ యాక్సెప్ట్ అవ్వదు కదా. హైకోర్టుకి వెళ్ళినా సుప్రీం కోర్టుకి వెళ్ళినా యాక్సెప్ట్ అవ్వదు. సో ఇప్పుడు ఈ సుప్రీం కోర్టు కూడా అదే చెప్పింది ఈ రోజు. కరెక్ట్. సో దాన్ని మరి అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు? మరి అది ఆ జీవో లేకుండానే ఈ రోజు ఎలక్షన్స్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఎస్ ఎట్లాంటి? అదే చెప్పింది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు గో ఫర్ ఎలక్షన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఓన్లీ కరెంట్ రిజర్వేషన్. There is no option for you because there is actually restriction. 50% ceiling ఉంది కాబట్టి at any cost you have to go only with the current reservation whatever it is right now. సో అది కంపల్సరీగా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది వీళ్ళకి. ఇంకా వేరే ఆలోచన లేదు. అంటే వీళ్ళు ఎట్లా మిస్టేక్స్ చేసుకుంటూ వస్తున్నారు అంటే వీళ్ళకి తెలుసు, వీళ్ళందరికీ అంటే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు ఏమో ఏదో మేము నిజంగానే చేస్తున్నాం, లేకపోతే రేపొద్దున మేము నిజంగానే ఇవ్వాలనుకుంటున్నాం అది చూపించడానికి చేస్తున్న ప్రయత్నం ఎంత. రెండవది ఏంటంటే ఎందుకు ఎంత ప్రయత్నాలు చేస్తున్నారంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉంది. ఎందుకు అంటే 6 గ్యారెంటీల హామీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలో ఒక 13 అంశాలు ఉంటే ఒక 3 అంశాలు మాత్రమే నడుస్తున్నాయి. ఒకటి బస్సు ప్రయాణం, ఒకటి గ్యాస్, ఇంకోటి కరెంటు. అందరికి ఇస్తున్నారో లేదో నాకు కూడా తెలియదు. సో మిగతా అన్ని కూడా మహిళలకు 2,500 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు, రైతులకు బోనస్ ఇవ్వట్లేదు, రైతులకు 15,000 రూపాయలు చెప్పి 12,000, 2 సీజన్లు ఎగ్గొట్టారు, రైతు భరోసా ఎగ్గొట్టారు. తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి, తులం బంగారము, స్కూటీలు, స్టూడెంట్స్కి విద్యా నిధి పథకం, ఇవన్నీ కూడా ఏమీ మాట్లాడలేదు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నట్టు మనం చూసినాం. యూరియా మీద కూడా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోస్తున్నారు ఊర్లల్లో. అంటే అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టే 42% తీసుకొచ్చి కొంత సద్దుమణిగే అవకాశాలు, చేయొచ్చు అనే అవకాశాలు, కొంత సపోర్ట్ చేసి చూస్తే కొద్దిగా రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలుస్తామనే ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. సో మరి ఇప్పుడు ఎట్లా చేస్తారంటే మీరు అన్నదానికి ఒక కంక్లూజన్కి వస్తే ఈ విషయంలో ఏదేమైనా కూడా వీళ్ళు చేసేది ఒకటి కరెంట్ రిజర్వేషన్తో వెళ్ళాల్సిందే. లేదు అంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళు పార్టీ పరంగా అంతవరకు చేయొచ్చు, కానీ ఇక మిగతా అంతా కూడా చేయలేరు వీళ్ళు. సో ఇది సక్సెస్ఫుల్ అవుతుందంటారా, లేకపోతే ఇక జీవన్ మరణ సమస్య అవుతుందా కాంగ్రెస్? ఇది కాంగ్రెస్ పార్టీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ చేయలేదు కూడా. ఎందుకంటే చెప్పాను కదా, పార్లమెంట్లో చట్టసభల్లో డెఫినెట్ గా చర్చకు రావాలి, ఆమోదం పొందాలి, రాజ్యాంగంలో చట్టంగా మారాలి. ఇదంతా మారాలంటే ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. రెండో పాయింట్, వీళ్ళు చేసిందంతా కూడా అన్సైంటిఫిక్, శాంక్టిటీ లేదు ఈ రిపోర్ట్కి. సో దానికి అందుకే అక్కడ ఫెయిల్ అయిపోయింది. మూడో పాయింట్ ఏంటంటే ఎప్పుడు వస్తుందంటే ఇది పాపులేషన్ సెన్సస్ వస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఇయర్ 2026లో పాపులేషన్ సెన్సస్తో పాటుగా కాస్ట్ సెన్సస్ కూడా వస్తూ ఉంది. అంటే ఇంటింటికి తిరిగి టోటల్గా డీటెయిల్గా సర్వే చేసి ఆ రిపోర్ట్ తీసుకొస్తారు. ఆ రిపోర్ట్లో మనకు తెలుస్తుంది ఎంతమంది ఎవరు ఉన్నారు, ఏ విధంగా రిజర్వేషన్ ఇవ్వాలనేది. అప్పుడు పార్లమెంట్లో చట్టసభలో పెడతారు, అప్పుడు చర్చకు వస్తుంది, అప్పుడు దాని తర్వాత రాజ్యాంగంలో చట్టంగా మారుతుంది. తప్పితే వీళ్ళు చేయలేదు, కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇప్పుడు 2015లో కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య ఇదే ప్రయత్నం చేసిండు, సర్వే చేయించిండు, రిపోర్ట్ తీసుకొచ్చిండు, అది పక్కన పడేసారు. దాని గురించి ఏం మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఎందుకు మాట్లాడలేదు చెప్పండి? ఇది ఆల్ తెలుసు కాబట్టి, దే నో వెరీ వెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. యాక్చువల్లీ దే నో ద procedure very well. So that's the reason why they can't do it and they cannot go for that. So this is only just trying to blame the BJP and misleading the BC community in Telangana. So that's all, nothing else. So final గా బీసీలకు న్యాయం చేసేది బీజేపీ అంటారు. 100%. ఇంకొక మాట కూడా చెప్తాను. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిస్తే ఈ ఒక బీసీని ముఖ్యమంత్రి చేసుకున్నాం మేము చెప్పుకున్నాం. ఏ పార్టీ చేయలే, ఇటు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. రెండవ పాయింట్ ఏంటంటే మీరు 2014 తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక రఘుగారు, మీరు అంతకుముందు ఏ పార్టీ కూడా పట్టించుకోలే బీసీలని. 27 మంది బీసీలని కేంద్ర మంత్రులు చేసుకుంది భారతీయ జనతా పార్టీ, ఓన్ చేసుకుంది 27 మంది బీసీలని, 15 మంది ఎస్సీలని, 10 మంది ఎస్టీలని, తర్వాత మిగతా వాళ్ళని.
దాంతో పాటుగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ. మరి ఎవరికి చిత్తశుద్ధి ఈవెన్ చెప్పండి? మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే ఇచ్చింది. క్రమంలో కమిట్మెంట్ ఇస్తారు. ఎవరికి ఉంది చెప్పండి? ఉమ్, ఇటు చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీకి ఉందా, కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఉమ్, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండదు. మొత్తం ఓన్లీ డైవర్షన్ ఆఫ్ ద పాలిటిక్స్ తప్పితే ఓకే. రాహుల్ గాంధీ మాట్లాడన్నీ కూడా రాజ్యాంగం గురించి తెలిసినట్టు మాట్లాడతాడు, కానీ మొత్తం టోటల్గా దాంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఫాలో అవ్వలేదు వాళ్ళు. ఉమ్. అందుకే భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ డెఫినెట్గా రేపొద్దున వాళ్ళకి తెలుస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది. సో మీరు అన్నట్టు బీసీలకు న్యాయం చేసేది భారతీయ జనతా పార్టీ. అది కూడా అంటే మరి ఇక్కడ అధికారంలోకి వచ్చి బీసీ ముఖ్యమంత్రిని చేయడమా? లేదు లేదు, ఆ. అధికారంలో రాకముందే ఇప్పుడు నెక్స్ట్ ఆ. ఇయరే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. నోటిఫికేషన్లో పాపులేషన్స్తో పాటుగా కాస్ట్ సెన్సెస్ కూడా వస్తూ ఉంది. ఉమ్, దాంతో పాటుగా వచ్చే ఒక మొత్తం టోటల్గా దాంట్లో రిజర్వేషన్ ఎంత ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం వచ్చేస్తుంది. ఓకే. అది సైంటిఫిక్గా ఉంటుంది. సైంటిఫిక్గా ఉంటుంది Yes. దాని ప్రకారం. Yeah. సో వ్యూవర్స్ అంటే ఈ అంశంపై వారన్న మాటల్ని ఏకీభవిస్తున్నారా? బీజేపీయే బీసీలకు న్యాయం చేస్తుంది అనే విషయంలో, అండ్ కాంగ్రెస్ కూడా ఈ 42% రిజర్వేషన్ అని చెప్పి బోల్తాబడింది అని అంటున్నారు. మరి దీని మీద మీరు ఏం కామెంట్ చేస్తారో చేయండి. అండ్ భవిష్యత్తు కూడా బీజేపీదే అని అంటున్నారు. సో దీని మీద ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.